ఆవులు, మేకలు, చేపలు, పండ్లు, కూరగాయలు, చెట్లు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. కానీ ఇవన్నీ చూసుకోవడానికి నీకు ఇబ్బంది లేదా? లేదు నాన్న, ఇవన్నీ ఒకే దగ్గర ఉండాలి. చూడు, ఆవు నుండి వచ్చే వేస్ట్ ని మనం పొలంలో కంపోస్ట్ లాగా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా కోత అయిపోయాక వచ్చే గడ్డిని మళ్ళీ మనం ఆవులకి మెల్లగా వేయచ్చు. అదే విధంగా ఆ చెరువులోని నీళ్ళతో మనం చేపల్ని కూడా పెంచుకోవచ్చు. దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటాం. ఇక్కడ వేస్ట్ ఏమి ఉండదు, అన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మన పొలంలో పండించిందే. ఇది చాలా బాగుంది. ఏం చేస్తున్నారు? ఇది చాలా ఘాటుగా వస్తుంది. ఇది స్ప్రే చేయకపోతే ఈ పురుగులు మన పొలంలోని మొత్తం తినేస్తాయి. పండ్లు, కూరగాయలు పైకి చూడడానికే బాగున్నాయి, కానీ తింటే రుచి ఉండడం లేదు తెలుసా? డాక్టర్స్ కూడా ఈ పండ్లు ఇంకా కూరగాయల్లో పోషకాలన్నీ సగానికి పడిపోయాయని చెప్తున్నారు. మీరు ఇలానే కంటిన్యూ చేస్తే మీరు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కానీ మందులు వాడకుండా వ్యవసాయం చేయలేరు కదా. మనకి అగ్రికల్చర్ స్టూడెంట్స్ ప్రిసిషన్ అగ్రికల్చర్ గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఇవి ప్రయత్నించి చూడండి.